వానమామలై వరదాచార్యులు గారి గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అతని జననం 16 ఆగస్టు 1912లో జన్మించడం జరిగింది. అతని మరణం 30 అక్టోబర్ 1984లో మరణించడం జరిగింది. ఆయన మడికొండ గ్రామంలో జన్మించాడు. ఉద్యోగరీత్యా మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. రచనలు పోతన చరిత్రము. ఈ పోతన చరిత్రము అనేటటువంటి రచనకు 1968లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటి పురస్కారం రావడం జరిగింది. సూక్తి వైజయంతి, మణిమాల, జయధ్వజం, కూలిపోయే కొమ్మ, వ్యాసవాణి, రైతు బిడ్డ అనేటటువంటి బుర్రకథల సంపుటిని కూడా రచించడం జరిగింది. బిరుదులు మధుర కవి, కవి చక్రవర్తి, అభినవ పోతన, అభినవ కాళిదాసు అనేటటువంటి బిరుదులు ముఖ్యమైనవి. పురస్కారాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది 1968లో పోతన చరిత్రం అనేటటువంటి రచనకు రావడం జరిగింది. వారణాసి విద్యా వాచస్పతి పురస్కారం అనేటువంటిది 1976లో రావడం జరిగింది. ఇతనికి సంస్కృతం మరియు తెలుగు భాషల్లో మంచి పాండిత్యం కూడా కలదు.